హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25 తెలంగాణ అయితే ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి అండ్ చాలామంది అప్లై కూడా చేసుకుని ఉంటారు దాదాపు. అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో చూసే ముందైతే నీట్ కౌన్సిలింగ్ కోసం చూసే స్టూడెంట్స్ అంతా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అప్డేట్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ కౌన్సిలింగ్ సంబంధించి డౌట్స్ అండ్ మీకు ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ తెలియనట్లయితే మన మెంటర్షిప్ కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి వాట్సాప్లో. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో అప్లై చేసుకున్న వారికి ఎక్కడైతే అప్లై చేసుకున్నారో TSMEDADM ఆ వెబ్సైట్లో ఒక ఆప్షన్ కొత్తగా యాడ్ అయింది. ఏంటంటే అది రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్ క్వెరీ. సో ఇదేంటంటే మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు, మీ అప్లికేషన్స్ అన్నీ ఇప్పుడు వెరిఫై అవుతున్నాయి. అంటే అవి కరెక్ట్ ఉన్నదా లేదా, ఏమన్నా మిస్టేక్ ఉన్నదా అని చెప్పి చూస్తున్నారు. సో దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే ఆ సంబంధిత క్వెరీ దాని నెంబర్ ఒకటి ఇచ్చి మీకు మొబైల్ నెంబర్కి, ఈమెయిల్కి అదైతే పంపిస్తారు. ఆ నెంబర్ ఏంటనేది. సో అలా వచ్చిన వారికి ఏదైనా మిస్టేక్ ఉండి అలా మీ మొబైల్కి ఏదైనా మెసేజ్ వస్తే ఆ క్వెరీ తీసుకొని వచ్చి మీరు ఇక్కడ రెస్పాండ్ టు వెరిఫికేషన్ ఆఫీసర్ క్వెరీలో ఆడ మీరు ప్రెస్ చేసినట్లయితే రోల్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవి రెండు మీకు ఐడియా ఉంటాయి. క్వెరీ ఐడి, సో మీకు ఏదైతే మొబైల్కి ఈమెయిల్కి వచ్చిందో దాన్ని ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ కొట్టి అది మీరు ప్రొసీడ్ అయినట్లయితే అదేంటి అనేది మీకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. దానికి తగినట్టుగా మీరు రెస్పాండ్ అయితే కావచ్చు. సో ఇది అందరికీ రావాలని లేదు. ఎవరికైనా మిస్టేక్ ఉంటే ఆ క్వెరీ ఏంటనేది తెలుసుకోవడానికి మాత్రమే వాళ్ళ మొబైల్ నెంబర్కి, ఈమెయిల్కి పంపిస్తారు. మిస్టేక్ ఉన్న వాళ్ళకి మాత్రమే. కాబట్టి మీరు ఇక్కడ నుంచి అడ్మిషన్ అయ్యేదాకా మీ మొబైల్ అండ్ ఈమెయిల్ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా లోకల్ సంబంధించిన రూల్స్ మీద అయ్యే గొడవకి మనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాయనరసింహ గారు అయితే క్లారిటీ ఇచ్చారు. ఆ రూల్ మార్చేది లేదు. ఆల్రెడీ 10 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఆ రూల్ అవుతుంది ఇక నుంచి. ఇంతకుముందు కూడా 4 ఇయర్స్ ఉన్న వారికి ఇచ్చారు. ఇప్పుడు కూడా 4 ఇయర్స్ ఉన్న వారికి ఇస్తున్నాం. కాకపోతే 6, 7, 8 తీసేస్తున్నాం అని చెప్పారు. సో అది మార్చే ఉద్దేశం లేనట్టయితే చెప్పారు. అండ్ ఏపీ సంబంధించి నేను ఇవాళ చాలా ఎర్లీగానే చెప్పాను. ఈడబ్ల్యూఎస్ ప్రతి కాలేజ్లో ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన జియో వచ్చిందని చెప్పి ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి ఒక విధంగా వరం అని చెప్పొచ్చు ఈ న్యూస్. అండ్ ఇంకోటి కాలేజెస్ ఎప్పుడు వస్తాయనే దానికి ఇవాళ ఆంధ్రజ్యోతిలో అయితే ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే కాలేజీలు గురించి ఒక్క పులివెందుల మెడికల్ కాలేజ్‌కే 50 సీట్లు దాదాపు అనుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు అండ్ అదేవిధంగా మిగతా 4 కాలేజీల విషయంలో మాత్రం సిద్ధంగా లేనట్లయితే న్యూస్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన ఒకటే క్లిప్పింగ్ పెడుతున్నాను. కొంచెం ఆ న్యూస్‌లో రాజకీయపరమైన అంశాలు ఉన్నాయి కాబట్టి. సో మొత్తానికైతే ఒక్క కాలేజ్‌కి వాళ్ళైతే పర్మిషన్ ఇవ్వడానికి అది కూడా 50 సీట్స్ అని చెప్పి దాని న్యూస్ యొక్క సారాంశం. కానీ ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్ గురించి వచ్చినటువంటి ఫస్ట్ అప్డేట్. సో మొత్తానికైతే త్వరలోనే దీని మీద స్పష్టత రావచ్చు అని అనుకుంటున్నాం. అండ్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే వచ్చే అవకాశాలు అయితే